ఇథనాల్ కంపెనీ ద్వారా 3 మండలాల ప్రజలు ప్రమాదం అంచులో ఉన్నారు అని దేవరకద్ర అసెంబ్లీ ఇన్ఛార్జి కురువ రమేష్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి నంబి రాజు, సీనియర్ నాయకులు డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి మంగళవారం ప్రెస్ మీటింగ్ మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం నెల్లికొండి గ్రామంలో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తనూరు గ్రామంలో ఉన్న ఇంధనాలు కంపెనీ ఎత్తివేయాలని స్థానిక ఎమ్మెల్యే శాసనసభ సమావేశంలో ఎంసం మాట్లాడి కంపెనీ ఎత్తివేయాలని, కంపెనీ వల్ల 3 మండలాల గ్రాముల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే శాసనసభలో స్థానిక ఎమ్మెల్యే మాట్లాడి ఇంధనాలు కంపెనీ ఎత్తివేయాలని, లేనియెడల భవిష్యత్తులో కార్యక్రమాలు బీజేపీ ఆధ్వర్యంలో ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టెన్న, చాకలి రాములు, వీరన్న గౌడ్, వెంకటేష్, మహేందర్ గౌడ్, కురువ మల్లేష్, కృష్ణారెడ్డి, పంతు కుమార్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక రకాలుగా ఈరోజు బాధలు అనుభవిస్తున్నారు. ఈ యొక్క కంపెనీలు వేయడం వల్ల మనం చూసినాం, లఘుచర్లలో ఈ యొక్క ఇత్తనాల ఫ్యాక్టరీ వేస్తే అక్కడ రైతులు గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆ యొక్క ఉత్తర్వును రద్దు చేయడం జరిగింది. మన అందరికి తెలుసు. నిన్న ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ములుగు జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా రోడ్డు మీద ధర్నాలు చేస్తే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ ములుగులో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇత్తనాల కంపెనీని కూడా రద్దు చేస్తున్నామని చెప్పి, అక్కడ యొక్క వాతావరణ పరిస్థితులు బాగలేవు, రైతులకు గ్రామాల మధ్యలో ఆ యొక్క కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయని చెప్పి ప్రభుత్వమే స్పందించింది. మరి మేము కూడా మొదటి నుంచి కూడా ఈ ప్రాంత చిన్నచింతకుంట మండల సమీపంలో ఉన్నటువంటి ఇత్తనాల కంపెనీ మరి ఇప్పుడు ప్రత్యక్షంగా మేము అనుభవిస్తున్నాం. ఆ యొక్క కంపెనీ వల్ల ఈరోజు మేము ఆ యొక్క అనారోగ్యాలకు కానీ వాతావరణ కాలుష్యానికి కానీ మేము గురవుతున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. మా యొక్క ఎమ్మెల్యే గారి పక్క విలేజే చిత్తూరు, ఆయన చూస్తే ఇంటి ఆయనకు కిలోమీటర్న్నర దూరంలో ఆ కంపెనీ ఉంది. కాబట్టి మరి మీరు ఒక ముఖ్యమంత్రి ప్రాంతంలో రద్దయింది, ఇంకో మినిస్టర్ ప్రాంతంలో రద్దయింది. కాబట్టి సంబంధించినటువంటి చిత్తూరు గ్రామం, అక్కడ జూరాల ఆర్గానిక్స్ ఫార్మ్స్ అని, అగ్రో ఇండస్ట్రీస్ అని పేరు మీద ఇథనాల్ ఇంధనం తయారు చేసే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాని విషయంలో ఎందుకంటే మానవ మనుగడకే ప్రశ్నార్థకం అది. అందుకే మనుషులు చనిపోయే రీతిలో ఆ యొక్క దుర్గంధం కావచ్చు, కాలుష్యం కావచ్చు, ఆ పొల్యూషన్, కాబట్టి దాన్ని నిషేధించాలని మేము కోరుతా ఉన్నాం. ఫస్ట్ ఈ రాష్ట్రంలో ములుగు జిల్లాలో ఇదే సేమ్ ఫ్యాక్టరీని నిర్మించదాస్తే అక్కడ గౌరవ రేవంత్ రెడ్డి గారు రద్దు చేసినారు. కాబట్టి ఆయన ముందు మేము థ్యాంక్ చెప్తున్నాం. ఎందుకంటే ఒక మంచి విషయం నిర్ణయం తీసుకోవడం రేవంత్ గారు. అదే విషయం ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా మరి మన ఎమ్మెల్యే, మనం ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు దీనిపై చర్య తీసుకొని, అది మనకు సంబంధం లేకపోవచ్చు కానీ దాని నుంచి పరివాహక ప్రాంతాలు పోతుందా 100 గ్రామాలు అట్లా ఎఫెక్ట్ బై ఇథనాల్ ఏరంతా దమనపూర్ తీసుకుంటే దమనపురం, పర్గాపురం, చిత్తరంపేట, చిన్నవడ్డెమాన్, పెద్దవడ్డెమాన్, నెల్లిపల్లి అన్ని గ్రామాలు కూడా భూగర్భంలో కలిసిపోతున్న ఇథనాల్ నుంచి అనేక మంది కాలుష్యం ఏర్పడుతూ ఉంది. దాని విషయంలో మరి ఏమంటామంటే ఈరోజు మనుషులు బతకనికనే ఎన్ని కోట్ల లక్షల నిధులు కేటాయిస్తాం, ఈ సావనికనే నిధులు కేటాయించడం ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ. కాబట్టి ఇది రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అక్కడ గ్రామ ప్రజలు వాస్తవం చెప్పాలంటే వాళ్ళ పోరాటం మెచ్చుకోవచ్చు. ఆ గ్రామంలో అనేక మంది యువకులు ఎన్నోసార్లు దెబ్బలు తిని కేసులు భరించి కూడా ఉద్యమాలు చేసినారు. ఈ ప్రభుత్వాలు అంచవేలు చూస్తుంది. ఇదే ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షం ఉండే అప్పుడు వీళ్ళే అయిపోయినారు రద్దు చేస్తామని. ఈ ప్రభుత్వాలు ప్రతిపక్షం ఉన్న ప్రభుత్వమేమో రద్దు చేస్తామంటది, ప్రభుత్వం వచ్చాక మర్చిపోతాం. కాబట్టి అట్లా కాకుండా ఈ యొక్క రాజకీయాలకు సంబంధం లేకుండా మనుషులకు ప్రమాదంగా గుర్తించే ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. మరి దీని విషయంలో ఏంటంటే మేము భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఇప్పుడు ఈ ఉద్యోగం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము కూడా చూస్తున్నాం దాని నుంచి ప్లస్ ఉంది మైనస్ ఉంది. మేమంతా అన్ని గ్రామాలు తిన్నాం, 20 గ్రామాలు తిరిగితే అంత సాయంత్రం పూట 7 తర్వాత దుర్గంధం స్మెల్ వస్తుందంట. కాబట్టి అవి విన్న తర్వాతనే ప్రజలతో సమాచారం సేకరించి నిర్ణయం తీసుకున్నాం. మరి దీని విషయంలో మరి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడి ఒక రకంగా మాట్లాడితే చెప్పలేము. ఒక రేవంత్ గారికి ఈ టైంలోనే రద్దు చేసే చూసినాం కాబట్టి ఇది కూడా రద్దు చేసాము. ఆ విషయం ఎమ్మెల్యే గారు స్వయంగా అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఒకవేళ మీరు చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ కార్యక్రమం ఆందోళన చేస్తూ ఉంటాం. అవసరం కలెక్టరేట్ కావచ్చు, స్టేట్ సీఎం అన్ని రకాల సంబంధిత అందరినీ కలిసి ప్లాన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాం.
దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీని రద్దు చేసినట్లయితే ఈ యొక్క అందరికీ ఉన్న 2-3 మండలాలకు రైతులు కానీ ఈ యొక్క ప్రజలకు చాలా మేలైతుందని చెప్పి ఎమ్మెల్యే గారికి ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి మీడియా ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్పాలి, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. 30వ తారీఖు రోజు మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు రాష్ట్రంలో మీటింగ్ చేస్తున్నారు. కాబట్టి మా యొక్క 3 గ్రామాల 3 మండలాలకు సంబంధించినటువంటి కాలుష్యం ఏదైతే ఉందో దానివల్ల మాకు హానికరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మీరు తక్షణమే చింతకుంట మండల సమీపంలో ఉన్నటువంటి చిత్తనూరు ఇత్తనాల ఫ్యాక్టరీని మీరు తక్షణమే రద్దు చేయాలని కంపెనీ ఎత్తేయాలి. ఇత్తనాల కంపెనీ చిత్తూరు ఇత్తనాల కంపెనీ ఎత్తేయాలి. చెలగాడ ఇత్తనాల కంపెనీ వెంటనే వెత్తేయాలి. స్పందించాలి స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించాలి. ప్రాణాలతో చెలగడమాడుతున్న విత్తనాల కంపెనీ ఎత్తేయాలి. ప్రాణాలతో చెలగడమాడుతున్న విత్తనాల కంపెనీ ఎత్తేయాలి. ఇతర సమీపాల విత్తనాల కంపెనీ ఎత్తేయాలి.